నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఒంగోలులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ, ఎమ్మెల్యేలు. బస్సులు నడిపి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సందడిగా ఎట్ హోమ్ పాటలు పాడి సందడి చేసిన ఎంపీ మాగుంట మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను అపహరించిన ఆగంతకుడు. 2 గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న జిల్లా పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్. స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించవచ్చని అన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 5 డిపోల పరిధిలో 326 బస్సులను వినియోగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ప్రజా రవాణాధికారి సత్యనారాయణ, డిపో మేనేజర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బస్సు నడిపి సందడి చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా, అవునా కాదా అని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నాయకులు వదిలిపెట్టే సమస్య ఉండదు. ప్రజాస్వామ్యంగా ఈ పార్టీ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సరిగ్గా పోయిన సంవత్సరం అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ఆగస్టు 15 నాటికి ఆకాశంలో భాగమైన ఆడపడుచుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సుల్లో ఈ 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆడపడుతుంది. ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఈ పాన్ కార్డు కావచ్చు, ఏదైనా ఒక గుర్తింపు. ఇంటర్ స్టేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, చార్టర్డ్ ప్యాకేజ్ టూర్లు, ఈ బస్సులకి ఘాట్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. అందులో 8,458 బస్సులు అంటే సుమారు 74% బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు ఫ్రీగా ఈరోజు బస్సు ఎక్కే పరిస్థితి ఈరోజు 5 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎవరు కూడా ఏ గుడికి వెళ్ళాలన్నా, ఈరోజు అన్నవరం వెళ్ళాలన్నా, లేకపోతే మన దగ్గర త్రిపురాంతకం వెళ్ళాలన్నా, ఇక్కడ దూరం ఉన్న గుడికి వెళ్ళాలన్నా కూడా అందరూ కూడా కలిసి మహిళలు వెళ్ళి రావడానికి కానీ, మీ బంధువుల పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పోవాలన్నా కూడా మీరు రాష్ట్రంలో ఉచితంగా మీరు వెళ్ళే విధంగా ఈరోజు ఈ సౌకర్యం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్త్రీ శక్తికి దగ్గర 1,942 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే సంవత్సరానికి 1,140 కోట్ల రూపాయలు ఈరోజు మహిళల కోసం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు, 4 నెలలకు 1 సిలిండర్ ఇస్తూ ఉన్నారు, 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మా సౌకర్యాలు కానీ అన్నీ కూడా మేము కూడా చూస్తాం. తప్పకుండా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూస్తాం. దీనికి కొత్త బస్సులు కూడా వేస్తున్నారు, ఇందాక ఆయన అనౌన్స్ చేశాడు. అది కూడా పవర్ బ్యాక్ ఉండేది ఏసీ బస్సెస్ కూడా ఈరోజు కొత్తవి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి డీజిల్ లేకుండా మనకి బ్యాటరీతో నడిపేవి, అదేవిధంగా ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని అందరూ ప్రభుత్వంలో అందరూ కూడా ఎన్డీఏ కూటమి కూడా మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయటం, అందరం కూడా రావటం, మహిళలకి మరోసారి మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, మార్కాపురం, సంతనూతలపాడు, కనిగిరి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మేయర్ గంగాడ సుజాత, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, జేసీ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెనవోబులేసు, గుట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను, అధికారులను కలెక్టర్ స్వయంగా పలకరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి పాటలు పాడి ఉత్సాహపరిచారు. అద్భుతమైన గీతంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఒక అద్భుతమైన గీతం సుశీల గారు, డబ్ల్యూ గారు, థ్యాంక్స్. ఎందుకంటే మీ పాటకి చక్కటి ఎట్లా ఉంటుందట ఆకాంక్ష నిర్మలా స్కూల్, హై స్కూల్ బాలికలు అందరూ వచ్చేసేసేయండి. బి జనని 5th క్లాస్ వాళ్ళ పేరెంట్ కూడా. అమ్మమ్మ ఆ చిన్న బాలిక కూడా వచ్చేసి గుడమ్మయ్య, శీలం శ్రీనివాసరావు గారు, మల్లికార్జున గారు. తహసీల్దార్ ఆఫీస్ ఈరోజు ఆర్డీఓ గారు లేనప్పటికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు చక్కగా అరేంజ్ చేయడానికి తోడ్పడ్డారు. పాటలు పాడిన శ్రీనివాస్ కొందరికి తహసీల్దార్ వహించారు. వీటన్నింటినీ వ్యాఖ్యాతగా అందరినీ ఎవరిని మిస్ చేయకుండా ఎవరి యొక్క స్కిల్ వారి తెలియపరుస్తూ మన వ్యాఖ్యాత ఇస్మాయిల్ గారు అక్కడ గ్రౌండ్లోనూ తర్వాత ఇక్కడ చక్కగా నిర్వహించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఘనంగా మనం వేడుకలు నిర్వహించడానికి తోడ్పడిన అందరికీ ధన్యవాదాలు.
విజయవాడ పుస్తక ప్రదర్శన వారు ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. 50 స్టాల్స్ ద్వారా 1,00,000 పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులను మంత్రి అభినందించారు. ప్రతి సంవత్సరం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, అన్న నల్లూరు వెంకటేశ్వర్లు, పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తండ్రి చేసిన అప్పు తీర్చలేదని కుమార్తెను అపహరించిన వ్యక్తిని నెల్లూరు జిల్లా పోలీసుల సహకారంతో జిల్లా పోలీసులు 2 గంటల్లోపే పట్టుకున్నారు. చేమకుర్తిలో జరిగిన ఈ సంఘటనపై ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ దామోదర్ వివరాలు వెల్లడించారు. చేమకుర్తి మండలం మువ్వావారిపాలెం గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాసరావు సెల్ టవర్స్ పర్యవేక్షణ విధులు నిర్వహిస్తుంటాడు. ఆయన 2019 కోవిడ్ సమయంలో తిరుపతి మకాం మార్చాడు. అక్కడ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకుని కొంతమేర చెల్లించాడు. తర్వాత తిరిగి మువ్వావారిపాలెం వచ్చేశాడు. అప్పటి నుంచి ఈశ్వర్ రెడ్డికి అందుబాటులో లేడు. ఈ క్రమంలో ఆయన కూతురు మేఘన చేమకుర్తి స్కూల్లో చదువుతుందని తెలుసుకుని ఈశ్వర్ రెడ్డి ఆమె స్కూల్ వద్దకు వచ్చాడు. చిన్నారి బయటకు రాగానే తన బండిపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తానని నమ్మబలికాడు. ఒట్టి చేత్తో వెళ్లటం బాగుండదని ఒంగోలు వెళ్లి స్వీట్లు తీసుకుందామని ఒంగోలు వెళ్లిన తర్వాత వాహనాన్ని నెల్లూరు వైపు మళ్లించాడు. దీంతో అనుమానించిన మేఘన తండ్రితో మాట్లాడాలని ఎడవసాగింది. తండ్రి ఫోన్ నెంబర్ చెప్పడంతో శ్రీనివాసరావు ఫోన్ చేసి బకాయి డబ్బులు ఇవ్వనందున మీ కుమార్తెను కిడ్నాప్ చేస్తున్నానని ఫోన్ పెట్టేశాడు. బాలికను కేవలం 2 గంటల్లోపే రక్షించడంలో కృషి చేసిన చేమకుర్తి సిఐ సుబ్బారావు, ఎస్ఐ కృష్ణయ్య సిబ్బందిని ఎస్పీ దామోదర్ అభినందించారు. వాళ్ళ పేరెంట్స్ బిల్లు ఓకే థ్యాంక్ యూ తప్పకుండా జాగ్రత్త చూస్తుంది కదా మన పిల్లలకి మొత్తం బాబు ఏం చదువుతుంది ఓకే జాగ్రత్త చూసుకుని పిల్లలు ధైర్యంగా ఉండండి. మీ పాప ఉన్న ధైర్యం ఉండాలి. కిడ్నాప్ తీసుకెళ్ళి ధైర్యం దీంట్లో అన్న విషయం మాకు ఎప్పుడు నోటీస్కి వచ్చిందో ఇమ్మీడియట్లీ డిఎస్పీ గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది. ఆ అమ్మాయి చేసినటువంటి సాహసం, అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ కేసులోంచి బయటపడడం జరిగింది. ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో 2019లో ఆయన బతుకుదేరు కోసం అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది. వీళ్ళకి కొన్ని అవసరాలు దృష్టి అప్పు తీసుకోవడం జరిగింది. సో లాక్డౌన్ రావటం, అలాగే కొన్ని వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మువ్వావారిపాలెం మన చేమకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో ఇతను కొంత బాకీ ఉంది, అతనికి ఒక 5 లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు. ఈశ్వరుడు అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు. అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా. సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని
అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది. సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావటం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, ఉలవపాడు ఈ పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాం, టోల్ గేట్ అన్నీ కూడా. సో చివరికి ఈ అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం, అరవటం అన్నీ చేస్తుంది. సో టోల్ గేట్ దగ్గర కూడా ఒక అతను ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి ఇంకొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లో భయపడి గమ్మును కాము కూర్చుంది. సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సో అమ్మాయి నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ అందరిని కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా కూడా సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళొద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి. అలాగే సమయస్ఫూర్తితో ఈ అమ్మాయి కిడ్నాప్ నుంచి తప్పించుకోవడం, పోలీసులకి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు కూడా కొంత తొందరగా ఇవ్వడం. ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలను కని విని ఎనుగని రీతిలో నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు సమాయత్తం అవుతున్నారు. పాఠశాలలో చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన వారందరినీ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుసరించాల్సిన విధానాల గురించి మాంటిసోరీ స్కూల్లో పీవీఆర్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న అన్ని బ్యాచ్ల నుంచి ఆసక్తి కలిగిన 30 మందితో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి కన్వీనర్గా ఆరిగ ప్రతాప్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో అడ్హాక్ కమిటీ సభ్యులు బోడపాటి సుబ్బారావు, మాంటిసోరీ ప్రకాష్, బి సూర్యప్రకాశరావు, కాటా ఆంజనేయులు, నల్లమల్లి రాజా, బొమ్మిశెట్టి కిషోర్, నల్లమల్లి సురేష్, రాధా శ్రీవల్లి, అరిగ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం జరిగినా సరే కేవలం దాని బాధ్యులందరినీ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేట్టుగా నిలబడేట్టుగా మాత్రం ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం. నెక్స్ట్ మీటింగ్ ప్యూర్ బాయ్స్ హై స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ని, ఈ యొక్క స్పిరిట్ని, ఈ జాయ్ని మనం సెంటనరీ సెలబ్రేషన్స్ వరకు కూడా అందరిలో ఎంకరేజ్మెంట్ ఇస్తూ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటూ మన 100 సంవత్సరాలటువంటి శతాబ్ది ఉత్సవాల్ని ఘనంగా జరుపుకునేందుకు ఈరోజు అడ్హాక్ కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అడ్హాక్ కమిటీ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. తరువాత ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాల రూపకల్పన అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరెవరు ఏ సభ్యులు అనేది మొత్తం కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనకున్నటువంటి 4 నెలల కాలం అనేది నా దృష్టిలో చాలా తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో మనం చేయాల్సినటువంటి పనులన్నింటి కూడా చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితోటి కేవలం కమిటీ మెంబర్స్ తోటే నెక్స్ట్ అనేది మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ అనేది ఈలోగా ప్లాన్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా వాళ్ళు మన బ్యాచ్లో అయితే వాళ్ళు మనం జాయిన్ చేసుకోవటం, ఎక్కువ మందిని మనం కలుపుకోవటం అనేది ఈ 15 days కార్యక్రమం మనం పెట్టుకుందాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది తమ యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఆ విధంగా చేస్తే బాగుంటుంది అభిప్రాయంతో అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ బాధ్యతని ఆయనకు అప్పచెప్పారు. అందువల్ల దయచేసి దీంట్లో ఒక విషయం, ఆయన 21 మంది పేర్లు ఎవరో అంటారు. దాంట్లో ఒకవేళ నా పేరు లేదనుకోండి, నేను అనుకోవాలి, లేకపోయినా నేను పనిచేయాలి. అది లేనంత మాత్రాన ఇక నాకు సంబంధం లేని కాదు. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఎవరి దగ్గర ఎంతవరకు అతను అంటే ఇంత దాంట్లో ఇంత క్రీమ్లో 21 మందిని సెలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా పెద్ద కష్టమైన విషయం. అంటే ఇక్కడ రాకపోవచ్చు, చాలామంది దీని గురించి దీనికి పనిచేయగలిగిన వ్యక్తులు ప్రతాప్కి ఐడియా ఉంది. అది ఆ 21 మందిగా తయారు చేయడం ఒకవేళ కఠినమైతే 4 తగ్గించుకున్నా అది ఆ స్వతంత్రాన్ని కూడా ఆయనకి ఇచ్చి దానికి తగ్గట్టుగా ఒక కమిటీని దాన్ని పెట్టుకుని అక్కడి నుంచి మరి ఇప్పుడు కనీసం నెలకు 2 సార్లు లేదా వారానికి ఒకసారో వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం ఈ గ్రూప్ ద్వారా అందరికీ తెలియజేస్తూ, అలాగే మన ప్రతాపు మరి హైదరాబాద్లో ఒక మీటింగ్ అనుకుంటున్నాడు, ఇక రకరకాలుగా అనుకుంటున్నాడు. ఆ మీటింగ్స్ కూడా వీలైనంత వరకు
వీలైతే ఈ కమిటీ మెంబర్లు కూడా మా కమిటీ మెంబర్లో ఎంతమంది వీలైతే అంతమంది కూడా ఆ మీటింగ్స్ కూడా హాజరవడం ఒక కనెక్టివిటీ. ఇది ఒక మెయిన్గా దీంట్లో 90% పని మొబైలైజేషన్, 10% పనే ఆ రోజు జరిగే పని, ఓన్లీ 10%. అది ఆటోమేటిక్గా ఈవెంట్ వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క పని వాళ్ళకి అప్పచెప్తే భోజనాలు అప్పచెప్తే. ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూములో ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకం ఆద్యంతం ఆకట్టుకుంది. నళిని ప్రియ నృత్య నికేతన్ కళాకారులు 40 మంది తమ హావభావాలతో ఆకట్టుకున్నారు. రోజా రమణి నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలోని పాటలు పద్యాలతో పాటు కళాకారులు స్వయంగా డైలాగులు చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. సురభి నాటక సమాజం వారి ఆధ్వర్యంలో మేకప్, సెట్టింగ్, లైటింగ్ ఎఫెక్ట్స్ చేశారు. నాటకీకరణ, దర్శకత్వం వహించిన సోదనగుంట వెంకటేశ్వర్లను, నృత్య శిక్షకురాలు ఎస్వి శివకుమారిని, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, సిబిఎన్ రీడింగ్ రూమ్ సెక్రటరీ రాధాకృష్ణ, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు అభినందించారు. మృత్యులేని జీవనం లోకాధీశ దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ వేదల నిర్ణతరమ భక్త పారిజాతమా దేవ దేవ గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవ నీల గగన ఘన శ్యామ కదలి మదింతగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి మదింతగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి అదివరూపమునామృత హిరణ్యకశిపునికి మానసిక హింసకు కోపాగ్నికి గురి చేయడు. ఆ కోపమును అతడు ప్రహ్లాదుని ఎంత తీవ్రంగా హింసించినా మృత్యు అతనికి అంత చేరువు. అర్థమైనదా నారదా? బుద్ధివంతుడి సమర్థుడమే నారదా? పక్షపాతని కదా స్వామి, అంతైన బదిలే కదా. సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చీరాల ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు.
మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత ప్రయాణానికి 0 ఫేర్ టికెట్ను జారీ చేశారు. గుర్తింపుగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కలిగిన మహిళలు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 74% బస్సులను ప్రత్యేకంగా స్త్రీశక్తి పథకానికి కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్, కలెక్టర్ వెంకటమురళి, బుడా చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ జనార్దన్, ఆర్ఎం సామ్రాజ్యం, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిఎం శ్యామల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలతో పాటు కోరుతా ఉన్నాం. ఈ ఫోటో అమ్మాయిని కూడా వచ్చేది ఎక్కడ మొన్న బాబుజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే సూపర్ 6లో భాగంలో హామీ ఇచ్చాం, ఆ పథకాన్ని వాళ్ళు ప్రారంభించాం. శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు పథకం అనమాట. దాదాపు ఆర్టీసీలో ఉన్న 100 బస్సులు 84% 5 సర్వీసులు ఉచితంగా ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాయి. మహిళలకి, పిల్లలకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి అందరూ కూడా ఈ పథకం ఇవాళ నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందనమాట. మీరు ఆర్టీసీని గడిచిన 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వటమే కాకుండా ఆర్టీసీని పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్తగా 1500 బస్సులు కొని ఆర్టీసీ బస్టాండ్లు అన్నింటిలో కూడా ఆర్టీసీ సర్వీసులు పెంచాం. దాదాపు ఇవాళ చీరాల్లో ఇప్పుడే ఆర్ఎం గారిని అడిగితే 17 కొత్త బస్సులు ఇచ్చాం. మొన్న ఈ మధ్య మన అద్దంకిలో 12 బస్సులు మన మంత్రి గారి చేత ప్రారంభించడం జరిగింది. ఇట్లా ఆర్టీసీకి సంబంధించి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆర్టీసీకి ఎలక్షన్లో ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో దాని ప్రకారం ఉచిత బస్సు ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం కూటమి ప్రభుత్వం తరఫున. సరిపోయిందా? స్త్రీ శక్తి పథకం అమలుకు ఉచిత బస్సును మార్కాపురం పొదిలి డిపోలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో సంతోషంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిన స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా 1946 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారం పడుతుందని అన్నారు. గత 2 నెలల్లో 3 సూపర్ 6 పథకాలను అమలు చేశామని, ఇదంతా ముఖ్యమంత్రి పరిపాలన దక్షతతోనే జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. శ్రీశైలం సేవకు వస్తున్నాము. మేము 27 మంది వస్తున్నాము. ఇవాళ ఏర్పాటు చేసిన ఈ స్త్రీశక్తి మూలాన ఇది మాకెంతో యూజ్ అవుతుంది. మేము అందరం పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళమైనప్పటికీ ఈ స్త్రీశక్తిని ఉపయోగించుకుని స్వామి సేవకు వచ్చాం కాబట్టి మాకు ఇది చాలా 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 ఇది మాకు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారేంటి శ్రీ 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 చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ స్త్రీశక్తి మూలాన అందరూ పేద వాళ్ళంతా కూడా మంచిగా ఎంతో ఉపయోగించుకుని ఇది అందరూ బాగా ఇబ్బంది లేని ప్రయాణాలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. మా తరఫున, మా టీం మొత్తం తరఫున మేము వాళ్ళ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యమంత్రులందరికీ ఇది ఏర్పాటు చేసి దీన్ని నిర్వహించినటువంటి వాళ్ళందరికీ
కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ డిపో మేనేజర్ వారు మాకు ప్రత్యేకించి ఏర్పాటు చేసి మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళాలని చెప్పేసి చేశారు కాబట్టి మేము చాలా సంతోషంగా తీసుకుంటున్నాం. ఇది ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారు మాకు ఏర్పాటు చేశారు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. మా అందరి తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పాలిట ఒక దైవంలా, ఒక దేవుడిగా కొలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలని గుర్తించినటువంటి పెద్దలు చంద్రబాబు గారు 2 నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఇలా 3 సూపర్ 6 పథకాలని ఈ 2 నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళ చరిత్రలో ఇంత ఘనమైనటువంటి గొప్ప పథకాల్ని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ కూడా కేవలం తన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరియు ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి కావలసినటువంటి వనరులను సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి 4,90,00,000 ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగాయి, ఎన్ని రకాలుగా మోసాలు జరిగాయి అని కూడా గత ప్రభుత్వంని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో పేదలకు కావాల్సిన సంక్షేమాలు ఒక్కొక్కటిగా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు, దొమ్మిలు ఇటువంటి జరగవు అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ 14 నెలల కాలంలోనే కుదిరిందంటే దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. అర్చకులు మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపించారు. ఆలయంలో జరిగిన కార్యక్రమాలను ఈవో రావెళ్ల శివశంకర్ పర్యవేక్షించారు. అర్చక స్వాములు రమానాథాచార్యులు, శ్రీధరాచార్యులు, రాంబాబాచార్యులు, నాగార్జునాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపించారు. అందరూ కూడా నైవేద్యం పెట్టండి. మీ దగ్గర పల్లెలు లేని వాళ్ళు పక్క వాళ్ళకి తీసుకోండి. వాళ్ళు హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెచ్చుకొని వాళ్ళు పక్కన వాళ్ళ దగ్గర తీసుకోండి అమ్మా. ఆ పక్కన వాళ్ళు కూడా వాళ్ళకి సురక్షణాయం తాంబూల నమస్కారాన్ని సమర్పయామి. అమృతాంబూలతే నమః. ఇందాక వేసినటువంటి అక్షతులు అమృతత్వం
దేవతాయై నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దంతదావనం కరా తేన మేజ్వల తేన మోసుమిద యన్మేగ దేవసద పావాని బిలహం పునామి కరోమి శుద్ధోదకే కులే మాతరం పద్మమాలిని ఆపస్సజంతు సిద్ధాని చిత్రే తవ సమే గృహే దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆగ్రాం పుష్కరణి అజాత వేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావదాస్యోస్మాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుభద్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాయ నమః నేత్రం పూజయామి ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి ఓం కమలాయై నమః హారతిచ్చి ఆచమన నీళ్ళు చల్లండి మళ్ళీ చెప్పండి బధ్నామి దక్షం దేహమే రమే సంకల్పం చేయడం అందరూ కూడా కలగడానికి ఏదైనా వ్రతం ఉన్నదా అని అడిగాడట. అప్పుడు సూత మహాముని చెబుతూ ఉన్నాడట, నమ శంభవే జమయో భవేజ నమ శంకరాయ జమయస్కరాయ నమ శివాయ శివధరాయ అకించ అద్భుత నిత్య నిరవచ్చ కళ్యాణ గుణాతుడైన కైలాసంలో సింహాసనం మీద ఇంద్రాది దేవతలు ముక్కోటి దేవతలు స్తుతిస్తున్న సమయంలో అమ్మవారు పక్కన ఉండి ఒక్క మాట అడిగింది, ఏమండి ఓ నాథ, స్త్రీలకు ప్రత్యేకమైన వ్రతం ఏదన్నా ఉందా అని అడిగితే ఆయన ఒక్కసారి మనస్సులో తలుచుకుంటూ మహాలక్ష్మి వ్రతం శ్రీకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్జిన శ్రీ వెంకట నివాసాయ అద్భుతాయ సుమంగళం గోవింద ప్రధానాధికం సహమానమగ్నిముగ్రహం భూమేవ పరమసదస్తాదు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గాను పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సు రెండింటిని డిపో మేనేజర్ బెల్లంకొండ రామ్మోహన్ రావు, పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు వంటివి చూపించి జీరో టికెట్ తీసుకొని రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని డిపో మేనేజర్ తెలిపారు. పట్టణంలోని వార్డు మహిళా కౌన్సిలర్లు, మెప్మా గ్రూప్ మహిళలతో ఆర్టీసీ డిపో నుంచి శంకరకొండ అభయాంజనేయ స్వామి వరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. అద్దంకి డిపో నుంచి 59 బస్సులకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శక్తి అదే 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 మీరేనమ్మా సీట్లోకి వెళ్ళండి, చెప్తా ముందుకు వెళ్ళాం, వెనక్కి వెళ్ళి చెప్తా నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇది ఆధార్ కార్డు
ఒక్క నిమిషం ఉండు. జెండా ఊపేటప్పుడు మళ్ళీ తీసుకోవా అమ్మా, చూసి సరిగ్గా చూపి చెప్తామా. కూటమి ప్రభుత్వం ఉందో దానిలో కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన సూపర్ 6 పథకాల్లో ఇప్పటివరకు కార్యక్రమాలు పెన్షన్ కంపెనీ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా శ్రీశక్తి కానీ, గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఈ 5 కార్యక్రమాలను కూడా ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన శ్రీశక్తి పథకం ఉన్నటువంటి మహిళలందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ఫ్రీగా ఒక ఏదైతే కార్డ్స్ ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, ఐడి కార్డ్స్ ఏమన్నా కూడా, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఏ కార్డు తీసుకెళ్ళినా కూడా బస్సులు అలౌ చేస్తున్నారు. ఈ లేడీస్తో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా దీనిలో ఫ్రీ సర్వీస్ చేయొచ్చు. ఎక్సెప్ట్ జెంట్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రీ సర్వీస్ విత్ స్టేట్ చేయొచ్చు. మన వాళ్ళు చెప్పినట్టు ఆ శ్రీశైలము ప్లస్ తిరుపతి ఘాట్ రోడ్లు అయితే అలౌ లేదు. మిగతా చోట్లన్నింటిలో కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ సదుపాయం ఉంది. దీనిలో భాగంగానే మరి మన గౌరవ సీఎం గారు ఇందాక అనౌన్స్ చేసినట్టు మహిళలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, దినసరి కూలీలు ఎవరైనా కూడా ఈ పథకం పూర్తి స్థాయిలో వినియోగించుకుని లబ్ధి పొందొచ్చు. దీని మీద ఆర్టీసీకి భారమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి మన సీఎం గారిని అందరూ కూడా తప్పట్లుగా అభినందించవచ్చు. మన గౌరవనీయటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకం బస్సులో ఫ్రీ ట్రావెలింగ్ ఈరోజు లాంచ్ చేస్తున్నారు విజయవాడలో. ఆ తర్వాత ఆ విజయవాడలో అయిపోగానే మనం కూడా మన బస్సుల్లో అందరినీ ఫ్రీగా అలౌ చేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మహిళలంతా కూడాను చక్కగా ఓర్పుగా నేర్పుగా బస్సుల్లో ట్రావెల్ చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఐడి కార్డు ఏదైనా సరే ఎనీ ఐటమ్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఎనీ కార్డు ఇవి అలౌడ్. రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు, ఐడి కార్డు, ఈ 3 అలౌడ్. ఈ 3 ఉన్నా అలౌడ్. బస్సులు వివరాలు కూడా చెప్పండి సార్. అన్ని బస్సులు మన దగ్గర 2 రకాలు ఉన్నాయి బస్సులు మన దగ్గర. ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, ఈ 2 బస్సుల్లో అన్ని బస్సులు అలౌడ్. మన దగ్గర 59 బస్సులు ఉన్నాయి. 59 బస్సులు అలౌడ్. ఈ 2 రకాలు 59 బస్సులు మన దగ్గర, అన్ని బస్సులు అలౌడ్. ఒక వివాహితను నిత్యం లైంగికంగా వేధిస్తున్న అకతాయిని మందలించినందుకు అతను దాడి చేసి గాయపరిచిన సంఘటన కొత్తపట్నం మండలంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామానికి చెందిన పూరిని సీతారామమ్మ, సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు నాగార్జున, నందిని నివసిస్తున్నారు. వారి నివాసం పక్కనే ఉంటున్న చినిగే సాయిరెడ్డి జులాయిగా తిరుగుతుంటాడని, కొంతకాలంగా నందిని వేధిస్తున్నాడని, అసభ్యంగా కామెంట్లు చేయటం, ఇంటి ఎదురుగా మోటార్ బైక్పై ఉండి అదే పనిగా హారన్ కొట్టడం లాంటి చర్యలకు పాల్పడుతుంటాడని తెలిపారు. గంజాయి ముఠాతో తిరిగి అతనితో మనకు ఎందుకులే అని సర్దుకుపోతున్నామని అన్నారు. దీంతో అతను మరింత రెచ్చిపోవడంతో సుబ్బారెడ్డి మందలించడం జరిగిందని అన్నారు. తననే మందలిస్తావంటూ సాయిరెడ్డి తన తండ్రి కొండలు, తల్లి సుబ్బమ్మ, మరో 7గురితో కలిసి నందిని ఇంటికి వెళ్లి దాడి చేశారని తెలిపారు. సీతారామమ్మ తల పగలగొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయిందని తెలిపారు. ఒంగోలు రిమ్స్కు తరలించి వైద్యం చేయించగా ఆమె స్థితి నిలకడగా ఉందని అన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఎన్ని గంటలు జరిగింది? మేము వచ్చేది 8 గంటల 8:30 బట్టి ఇంటికి వచ్చేది చెరువులు కాడ కూకున్నాము. నా దగ్గర రూమ్ తీసుకుని రూమ్లో కూకుని తాగాలా చేయాలి. కన్నా ఇక్కడ మంచి ఇక్కడ అది కూర్చొని రోడ్డు కూర్చొని
నమస్కారం అండి. నా పేరు పున్ని సీతారామమ్మ. మా కోళ్ళ ఇంటికాడ ఒక్కటే ఉంటుంటుందండి సార్. మాకు భయం పుట్టిపోతుంది. కోడని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకే ఆడపిల్లలు లేరు, వాళ్ళే ఆడపిల్లలు. వాళ్ళని వదిలిపెట్టి మేము పొలం మీదకి వెళ్ళిపోతుంటే వాళ్ళని గందరగోళంగా టార్చర్ పెట్టి ఇంటెంటోళ్ళు మమ్మల్ని కొడటానికి వచ్చి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారండి. మాకు న్యాయం జరగాలి. మాకు ఎస్ఐ గారు మాకు న్యాయం చేస్తాడని మేము ఏడుగొండలో కొడుకు సాయి, వాళ్ళమ్మ సుబ్బమ్మ, వాళ్ళు సపోర్ట్లు, పోలిగోడు, వాడు మల్లికార్జున గోడు, సీను, వీళ్ళంతా ఇంకా వాడు అమ్మిటి చాలా మంది ఉన్నారు. సాయి వాళ్ళు వచ్చి మా కోడలను టార్చర్ పెడతా మేము ఇంటికాడ ఉన్నాము. వాళ్ళు వచ్చి గందరగోళం చేసేస్తున్నారు. ఆ అమ్మాయి నీటి పోతుంటాడు బండి వేసుకొని వెళ్ళను. ఆ బండి ఆ పిల్ల అమ్మితే బా నేను మళ్ళీ రా, నేను పిల్లల్ని తీసుకొని బజార్కి వెళ్తున్నా. ఆ పిల్ల భయపడిపోయి పొద్దు తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉంటుంది. అయినా వాడు అటు తిరుగును ఇటు తిరుగును. ఒకరోజు ఆటో తీసుకొచ్చి ఇంటి ఎదురు పెట్టి డీజిల్ పెట్టి గందరగోళంగా గోలు చేసేస్తున్నాడు. నేను చూసి ఒరే ఇది పద్ధతి కదరా నీకన్నా పాటు అప్పుడు వెనక్కి లాక్కొని వెళ్ళాడు. ఆ సాయి గురించి చూస్తూనే ఉంటాడు రోజు. ఆ రకం చేస్తూ ఉంటే మేము ఒక రోజు పిలిచి మందలు ఇచ్చాము. మందలు ఇస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాడికే సపోర్ట్లు చేశారు. మీ పిల్లోని జాగ్రత్త చేసుకోండి, తర్వాత మేము ఏదన్నా చేసినా మీరు బాధపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పాం. కానీ వాడు అట్నే గందరగోళంగా రోజు చేస్తుంటే మొన్న రాత్రి పిలిచి పోయినంగా వాడు చెప్పాము, అబ్బాయి నీకు వృత్తి కాదు, నువ్వు అర్ధరాత్రి కాడ ఆ జాముని ఈ జాముని ఈ రోడ్డుని వచ్చి పిల్లల్ని అల్లరి పెడతాము, నీకు వృత్తి కాదు అబ్బాయి, నువ్వు చేసే చట్టాలు నీ ఇంటికాడ చేసుకోమని చెప్పి మందలు ఇచ్చాము. కానీ వాడు వినలా. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి వాడు ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి మా మీద దోలేసి మాకు కర్రలు తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి కర్రలతోటి నన్ను ఆయన్ని మా రెడ్డి గారిని కర్ర తీసుకొని కొడుతుంటే నేను వెళ్ళా. ఏంద్ర ఈ పని, నేను వెళ్ళలేకే ఆయన వదిలిపెట్టి నన్ను తలకు పెట్టి 2 దెబ్బలు కొట్టేసేసారు. నాకు మా ఇంటికాడికి ఎందుకురా మీరు ఇక్కడ వచ్చి గోలు చెప్తున్నారు. సాయి ఎందుకురా మా ఇంటికాడ వచ్చి గోలు చెప్తాను ఇట్లా చూస్తారు. ఉరిమి చూస్తే మీకేం నేను లేరా మా పిల్లకాయలు జలకాయలు కొన్నారు అని 5-6 నెలలు చెప్పుకుంటాను వస్తానున్నా. అక్కడ కూకొని గంజాయి తాగుతా, కుర్రోళ్ళు నెమ్మడేసుకొని 10 మంది తాగుతా, పలదానం పడతా, దేతని మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు రాలా. మళ్ళీ మొదలు కట్టుకొని మన దేత్తిర అక్కడ కూకొని గంజాయి తాగుతా. నువ్వేం చెప్తావు అల్లాడిపి చాకలి మేపుతున్నాడు మా కోళ్ళని. నేను చూస్తాను వాడు మిద్ది మీద నుండి పుట్టోలు తెస్తున్నాడు. ఇటు కిటికీ ఉండి కిటికీ సాయి వెనక్కి కిటికీ తలుపు దొరుకుతున్నాడు. అల్లాడిపి చాకలి మేపుతున్నాడు సార్. వాళ్ళు మీరు ఇంతవరకు ఏం కేసు పెట్టలేదు గతంలో? పెట్టలా, కేసు ఏం పెట్టలా. మళ్ళీ మందలు ఇచ్చాము, వాడు ఆగటంలా. నీ కాడికి వచ్చాడా, నీ కాళ్ళ కాడికి వచ్చాడా, నువ్వు చూసావా అని నన్ను తంతానికి వచ్చి అప్పుడు కిందకి అట్ట కిందకి నెట్టుకొచ్చాం. కిందకు వస్తే మొత్తం వచ్చేసారు 10 మంది. వచ్చింది నేను 5 నెలల నుంచి ఇట్నే చదువుతున్నా వాళ్ళకి. అదేంటే ఆ అబ్బాయి అమ్మ సపోర్ట్ వాడికి. అంతకుముందు ఒకటి జరిగింది, ఒక ఆడపిల్ల బండి మీద ఆరును కొట్టి చేస్తుంటే వాళ్ళకి సినిమాల అమ్మాయి మీద కేసు పెట్టి ఈ బ్యాచే అదొకటి జరిగింది. అది జరిగిపోయి ఇక్కడ వీడు అక్కడ కూర్చొని వీళ్ళు ఎస్ఐ వారికి మమ్మల్ని వాళ్ళు కేసు పెట్టి వాళ్ళు న్యాయం చేస్తామని మేము కోరుకుంటున్నాము. చేమకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు హనుమాన్ ప్రసాద్ స్వామివారికి విశేష పూజలు జరిపించారు. తదుపరి మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ఈరోజు గోనుగుంట గ్రామంలో స్వయంభూగా విచ్చేసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతము కొన్ని సంవత్సరాల తర్వాత అద్భుతంగా దేదీప్యమానంగా జరిగింది. ఎంతో మంది భక్తులు, గ్రామ ప్రజలు దీనిలో పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా చేసుకుని లక్ష్మీ నరసింహస్వామి వరలక్ష్మి అనుగ్రహాలతోటి పరిపూర్ణంగా ఇంటికి వెళ్లారు. ఈరోజు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం కూడా పూర్తి జరిగింది. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి బి రజనీ కుమారి గారు
ఈవోగా వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని గ్రామంలో మన గుళ్ళో నిర్వహించడం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు మన చక్రవర్తి ద్వారా పంపించడం, దానికి పూలు వగైరాలన్నీ కూడా ఉన్న స్టాఫ్ మనకు అందించి అందరినీ చాలా సంతోషపరిచి దేదీప్యమానంగా పూర్తి చేశారు. ఇటువంటి సహాయ సహకారాలు మన 6C టెంపుల్ అయిన చిన్న దేవస్థానమైన దీనికి ఎక్కువ సహాయ సహకారాలు అందించి గ్రామ ప్రజల కోరికలు అన్ని మందించి మన గ్రామంలో అభివృద్ధితో పాటు ఈ గుడిని కూడా అభివృద్ధి చేయాలని డి రజనీ కుమారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి గ్రామ ప్రజలందరి తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆమెను అన్వయించుకుంటున్నాము. ఇటువంటి సదవకాశం ఇచ్చిన ఆమెకి మరొకసారి గ్రామం తరఫున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. సంతోషం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా జూటు, కాటన్ బ్యాగులని ఉపయోగించాలని, సింగిల్ యూజర్ ప్లాస్టిక్ కవర్స్ ఒకటి కూడా అమ్మటం, కొనడం కానీ లేకుండా ఉండేందుకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కమిషనర్ డి రవిచంద్ర అన్నారు. అద్దంకి ఆర్టీసీ డిఎం బెల్లం రామ్మోహన్ రావు బస్టాండ్ ఆవరణలో 500 జూట్ కవర్స్తో పాటు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, హోమియో డాక్టర్ కావూరి రఘుచందు, పిఎస్ రావు, కారుసాల శ్రీను, ముప్పవరపు శంకర్, అబ్బూరి సుజాత, తోకల శ్రీను, సుబ్బరామయ్య, శ్రీనివాసులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు అవేర్నెస్ కార్యక్రమం చేస్తామో ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలనకి చర్యలనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత మన సింగరకొండ దేవస్థానంలో కూడా వాళ్ళు 1వ తారీఖు నుంచి పూర్తిగా ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆర్టీసీలో కూడా మా రిక్వెస్ట్ డిఎం గారిని ఎక్కడైతే ఏవైతే షాపులు ఉన్నాయో ఆ షాపుల్లో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న షాపులో సంఖ్య తగ్గించుకొని అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంతులు అనేది ఏర్పాటు చేసుకుని మన పర్యావరణానికి అంటే మన ప్రజలకు కానీ మన పిల్లలకు కానీ రాబోయే కాలంలో ఏదైతే ఈ సింగిల్ యూజ్ ఉందో దాన్ని వాడకుండా మనం ఒక నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రము, మన దేశము, మన ప్రజలు కూడా, మన పిల్లలు కూడా బాగుంటారని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానవాళికే కాదు జీవరాశి కూడా పెనుముప్పు పొంచి ఉందని మన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ బస్ స్టాండ్ ఆవరణలో ఏ షాపు కూడా ఇక నుంచి ప్లాస్టిక్ కవర్స్ సింగిల్ బ్యాగ్స్ అమ్మకూడదని, కాటన్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అమ్మాలని ఈరోజు ఈ మన డిఎం గారు, కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు డి రవీంద్ర గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. వాటి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడి నుంచి రాకుండా చూడటం కూడా చాలా అవసరం. ఇక్కడికి వచ్చినా వీళ్ళు అమ్ముతారు కాబట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపితే మంచిది. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున భూమి, నీరు, గాలి, మన మొత్తం వాయువు అన్ని కూడా కలుషితమయమైపోయినాయి. వీటన్నిటి వల్ల రోజు రోజుకి రోగాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం సిగరెట్లు తాగట్లేదు కదా అనుకోవచ్చు, కానీ ప్రతి మనిషి ఇప్పుడు 5 సిగరెట్లు తాగినంత పొగ మనం పిలుస్తున్నాం. దీనివల్ల కూడా చాలా అనారోగ్యం పాలవుతా ఉన్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల కూడా మనం అలాగే రీసైకిల్ ఆయిల్ విపరీతంగా వాడుతా ఉన్నారు. మనం తినే బజ్జీ, బోండా, గారె, రోడ్డు మీద తినేవి కూడా రీసైకిల్ ఆయిల్. ఇవన్నీ కూడా చాలా నష్టదాయకంగా ఉన్నాయి. ప్రజలు అవేర్నెస్ తో ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటన్నిటి మీద ఈ అధికారులు తెలియజేసి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్టీసీ ఆవరణ కూడా మనది. ఆర్టీసీ ఆవరణ కూడా అందరూ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అది. అందువల్ల రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడికి తీవ్ర గాయాలైన సంఘటన పెద్ద దోర్నాల మార్కాపురం రహదారిలోని బైపాస్ మూల మలుపు వద్ద జరిగింది. మండల బీజేపీ నాయకుడు అంబటి అల్లురెడ్డి ద్విచక్ర వాహనంపై రామచంద్రకోట వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. అల్లురెడ్డి అని చెప్పు. అల్లురెడ్డి విజువల్ కోసం లైటింగ్
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ, ఎమ్మెల్యేలు. బస్సులు నడిపి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సందడిగా ఎట్ హోమ్ పాటలు పాడి సందడి చేసిన ఎంపీ మాగుంట మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను అపహరించిన ఆగంతకుడు. 2 గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న జిల్లా పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో గెలవాలంటే యుద్ధం చేయటమే కాదు, దానిని నివారించడం కూడా తెలిసుండాలి. ఎందుకంటే తెలివిగా తగ్గటం కూడా పెద్ద విజయమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.